కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ సీతారామంజనేయ సహిత గంగా భవానీ శంకర దేవాలయంలో స్థిర ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమం నేటి నుంచి 3 రోజుల పాటు కొనసాగనుండగా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సర్పంచ్ మీసల అంజయ్య శాల్వా కప్పి సన్మానించారు. అలాగే ఉదయం నుంచి గోపూజ, గురు ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవచనం, ప్రతిష్ఠ సంకల్పం, షోడశ మాతృకా పూజ, సప్తశృతి మాతృకా పూజ, త్రమహన్నిక దీక్షా గ్రహణం, రక్షాబంధనం, పంచగవ్య పరాసనం, యాగశాల సంస్కారం, ద్వార పూజ, తోరణ పూజ, షోడస్తంభ పూజ, మహాధ్వజ స్థాపనం, స్వస్తి పుణ్యాహవచనం, అఖండ దీపస్థాపనం, అంకురార్పణం, వాస్తు వర్మాంగీకరణం, కర్కర స్థాపనం, కుండ సంస్కారం, యాగమంటప దేవత, హోమాలు, చతుషష్ఠి యోగిని దేవత, వాస్తు పురుష, క్షేత్రపాక, ఆదిత్య నవగ్రహ, సర్వతోభద్ర మంటప దేవలు, ఆవాహన మొదలగు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు కిరణ్ శర్మ నిర్వహిస్తున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మీసాల అంజయ్య, ఆలయ కమిటీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ గుజ్జల ప్రణీత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ గుజ్జల రవీందర్ రెడ్డి, ఇక సుగుర్తి జగదీశ్వరాచారి, సిరిగినేని అంజన్ రావు, దావు సంపత్ రెడ్డి, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, రావుల రమేష్, ఆలయ కమిటీ సభ్యులు గంగు నరేష్ తదితరులు ఉన్నారు. శ్రీ సీతారామాంజనేయ సహిత గంగా భవానీ శంకర దేవాలయానికి ఇచ్చేసిన మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారు మరియు గ్రామ ప్రజలు, వేద పండితులు, శ్రీను శర్మ గారు, కిరణ్ శర్మ గారు అందరూ ఇచ్చేసి మన వినాయకుని పూజ మరియు హోమము అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మరియు రేపు ఎల్లుండి శుక్రవారం సాయంత్రం దాకా కొనసాగుతున్నారు. అందరూ పాల్గొనాలని మా మనవి. వారు వేద పండితులు శ్రీను శర్మ మరియు కిరణ్ శర్మ వేద పండితులు అందరూ ఆధ్వర్యంలో మరి ఎక్కడ లేని విధంగా రామాలయం మరియు శివాలయం అందరూ విచ్చేసి అందరూ పాల్గొనాలని మా మనవి. మరియు ప్రతిష్ఠా పూజలు, అన్నదానం అన్నీ